చికెన్ నెక్ దగ్గర భారత బలగాలు. ఈయనెవరో తెలుసు కదా, మొహమ్మద్ యూనస్. ఒక్కసారి కుర్చీలో కూర్చోబెడితే జనాల నిజస్వరూపాలు బయటపడతాయని మనకు ఓల్డ్ సేయింగ్ ఉంది, పెద్దలు చెప్తుండేవాళ్ళు. ఈయన్ని కూడా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మేధావి మొహమ్మద్ యూనస్. ఈయన్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా కూర్చోబెట్టారు. ఇక రెచ్చిపోతున్నాడు. పైనున్న ఈశాన్య రాష్ట్రాలకి అలాగే కిందున్న భారతదేశానికి మొత్తం కంప్లీట్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీకి మధ్య చికెన్ నెక్ ఉంటుంది, ఒక 20 కిలోమీటర్స్ వెడల్పున్న. అది బంగ్లాదేశ్కి బాగా దగ్గర అనమాట. అదిట అలా పీక నొక్కేస్తటిన. పీక నొక్కేస్తే భారతదేశం ప్రాణం పోతుందిట. ఎందుకంటే తల మొండెం వేరవుతాయి. తల ఏంటి ఈయన దృష్టిలో ఈశాన్య రాష్ట్రాలు, 7 ఈశాన్య రాష్ట్రాలు అనమాట. ఈశాన్య రాష్ట్రాలకి రెస్ట్ ఆఫ్ ది కంట్రీకి తెగిపోతుందిట, లింక్ తెగిపోతుంది. అది బంగ్లాదేశ్ చేయగలడు. నువ్వెంత నీ బతికంత. భారతదేశం భిక్ష వేస్తే మీ దేశం ఏర్పడింది. భారతదేశ జవాన్లు ప్రాణత్యాగం చేస్తే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. కృతజ్ఞత లేని మతమోక్షపు మోకలని సపోర్ట్ చేసినందుకు భారతదేశం ఇవాళ మూల్యం చెల్లించుతుంది. నువ్వు పంపించిన టెర్రరిస్టులు కలకత్తాలో సూసైడ్ బాంబర్స్గా తిరుగుతున్నారు. మమతా బెనర్జీ అనే ఒక దయార్ద్ర హృదయం గల ఒక గొప్ప ముఖ్యమంత్రి మీకు మంచి స్నేహితురాలు, బంగ్లాదేశ్ వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. ఆవిడకి మీలాంటి మతమౌఢ్యంతో కొట్టుకు సచ్చే దొంగ యధవులంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. వాళ్ళని రారమ్మని ఆహ్వానిస్తుంటుంది. ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ మూకలు మీ దేశంలో పక్క నుంచి పాకిస్తాన్ అవతల నుంచి వెస్ట్ పాకిస్తాన్ నుంచి, అంటే పాకిస్తాన్ అనే పేరుతో ఉన్న దేశం నుంచి మునీర్ అనే ఒక జిహాదీ ఆర్మీ చీఫ్ పంపిస్తే మీరు వాడితో జత కలిసి, మీరు కాదు నువ్వు వాడితో జత కలిసి ఇవాళ మా మీద యుద్ధం ప్రకటిస్తావా మొహమ్మద్ యూనస్? ప్రపంచంలో గుర్తింపు కోసం నువ్వు పడ్డ మా తాపత్రయం, తహతహలాడుతూ నువ్వు చేసిన చెత్త పనులు ఇవాళ అన్ని మార్కెట్లో మేనిఫెస్టో అవుతున్నాయి, ఆవిష్కృతం అవుతున్నాయి. చికెన్ నెక్, ఎందుకు చికెన్ నెక్ అంటారు ఆ ప్రాంతాన్ని? అది ఎలా భారతదేశానికి చాలా ప్రాముఖ్యం. బంగ్లాదేశ్ దొంగ దెబ్బతీయటానికి పాకిస్తాన్తో కలిసి, చైనాతో కలిసి బంగ్లాదేశ్ ఏం చేస్తోంది ఇప్పుడు తెలుసుకుందాం. మీరేం చేశారు? ఈ మధ్యకాలంలో లాల్ మునీర్ హట్ ఎయిర్ బేస్ బంగ్లాదేశ్లో ఉంది. అదే ఆ చికెన్ నెక్ దగ్గరలో ఉంటుంది. ఆ కారిడార్ చికెన్ నెక్ కారిడార్కి దగ్గరలో ఉంటుంది. మీరు వెళ్ళి ఈ మధ్యకాలంలో చైనా ప్రీమియర్ని కలిసి అక్కడ దాన్ని డెవలప్ చేయాలి, ఎయిర్పోర్ట్. కానీ మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీ మతమోఢ్యపు దురహంకార దుర్మార్గపూరితమైన ద్వేషపూరిత భావజాలాలు ఇవన్నీ వెళ్ళి భూమికి బెత్తడుండే ఆ జీపింగ్తో కలిసినాయి. క్రూరమైన మనస్తత్వం, భారత్ని ఎలాగైనా కబళించేయాలి అనే ఒక విపరీతమైన ఆకలి, ఇవన్నీ కలిసి చైనా మీకు సపోర్ట్ చేయడానికి విత్ ద గైడెన్స్ ఆఫ్ పాకిస్తాన్ అన్నమాట. ఇవాళ మీ రెండు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు కలిపి భారతదేశాన్ని రోస్ట్ చేస్తాయని నువ్వు మాట్లాడుతున్నావట ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్. నీకు అవేవో ఉంటాయి కదా మెదడులో, చిన్న మెదడు పెద్ద మెదడు అని ఉంటాయి కదా. చిన్న మెదడు చితికిపోతుంది, అనవసరంగా కెలుక్కుంటున్నావు. పాకిస్తానే మూసుకొని కూర్చుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చాడు తెలుసా? మా ఎయిర్ బేస్లు కంప్లీట్గా ధ్వంసమైనాయి, అర్జెంటుగా ఎయిర్ బేస్లని బాగు చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి మేము టెండర్లను ఆహ్వానిస్తున్నామని. ఆ ఇమేజ్ కూడా మీరు పక్కన విండోలో చూడొచ్చు. మొహమ్మద్ యూనస్, మీరు ఈ మధ్య అక్కడికి వెళ్ళారు కదా, లాల్ మునీర్ ఎయిర్ బేస్. అక్కడికి వెళ్ళే ముందు చైనా ప్రీమియర్ని కలిశారు ఎయిర్పోర్టుగా అక్కడ డెవలప్ చేయడం కోసం. ఇది ఎక్కడుందంటే రంగపూర్ డివిజన్, విచ్ ఇస్ జస్ట్ 20 kilometers away from సిలిగురి కారిడార్, ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ చికెన్ నెక్ కారిడార్ ఇన్ ఇండియా. దాన్ని దెబ్బతీయాలి, ఇది మీ ఉద్దేశం ఇవాళ. ఇట్ వాస్ బిల్ట్ యాజ్ అ మిలిటరీ బేస్ ఇన్ 1931 బై ది బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ వాజ్ యూజ్డ్ బై ది అలీడ్ ఫోర్సెస్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II. బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని ఒక మిలిటరీ బేస్గా 1931లో ఏర్పాటు చేసుకుంది, నిర్మించింది. తర్వాత వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో ఎలీడ్ ఫోర్సెస్, సంకీర్ణ సైన్యాలు దీన్ని ఉపయోగించుకున్నాయి. ఏది ఈస్టర్న్ ఫ్రంట్లో చేసుకుంటానికి. ఇవాళ మిమ్మల్ని అక్కడికి పంపించింది ఎవరు? చైనా. ఎందుకు పంపించింది? పాకిస్తాన్ వెళ్ళి చైనాను వేడుకుంది కాబట్టి. ఏమని వేడుకుంది? భారత్ని దెబ్బతీయాలి. మనం ఉగ్రవాదాన్ని, ఎవరైనా వేరే దేశానికి వస్తువులు, వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు ట్రేడ్ చేస్తారు. మీరు ఉగ్రవాదాన్ని ట్రేడ్ ఎలిమెంట్గా పాకిస్తాన్ చేస్తుంటే దాంతో కలిసి
మహమ్మద్ యూనస్ అనే ఒక దుర్మార్గమైన పాలకుడు భారతదేశాన్ని కబళించడానికి వస్తున్నాడు. వాళ్ళ ముస్లిం క్లరిక్స్ని ఆ వీడియో కూడా చూడొచ్చు. అతనేదో బంగ్లా భాషలో మాట్లాడాడు. ఏమని, సూసైడ్ బాంబర్స్ని కలకత్తాకి పంపిస్తాను, తాట తీస్తాం, మీకు జెట్ ఫైటర్స్ అక్కర్లా, భారతదేశాన్ని కూల్చాలంటే 70 జెట్ ఫైటర్స్ అక్కర్లా, 7 విమానాలు కూడా అక్కర్లా, నా బోటోళ్ళు ఒక 40 మంది కలకత్తాలో తిరిగితే మొత్తం ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ భారతదేశం అంతా ఎగిరిపోతుంది అని. పిచ్చోళ్ళరా, అదే చోట నుంచి వాళ్ళ ప్రస్థానం ప్రారంభించిన బ్రిటిష్ పరువు పోగొట్టుకుని ఎలా భారతదేశం నుంచి వెనుతిరగాల్సి వచ్చిందో తెలుసు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో. అదే ప్రాంతంలో మళ్ళీ మీరు మీ మీ విషబీజాలు, మతోన్మాద భావనలు పెనట్రేట్ చేయడానికి వస్తూ ఉంటున్నారు చూసారా. సమాధానం ఇచ్చి పంపిస్తుంది, మామూలుగా కాదు. ఇక్కడ కొడితే సౌండ్ బంగ్లాదేశ్ దాటి చైనా దాకా వినిపిస్తుంది. చైనా ఆల్రెడీ భంగపడింది. గ్వాదర్ పోర్టు అక్కడి నుంచి వాళ్ళ చేతుల నుంచి బెలూచిస్తాన్ లాగేసుకుంటుంది. ఇంకా మార్గం ఏంటంటే భారతదేశాన్ని కొట్టడానికి బంగ్లాదేశ్ మీదుగా, అది కూడా పదవి ఇవాళ రేపో కోల్పోబోతున్న ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్, వాడి సహాయంతో ఇవాళ మహమ్మద్ యూనస్ మా మీద దండయాత్ర చేయడానికి దాన్ని ఎంచుకున్నాం. చికెన్ నెక్ ఇండిపెండెన్స్ తర్వాత, పార్టీషన్ తర్వాత, ది బేస్ వాజ్ యూజ్డ్ బై ది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్. In 2019, a plot in the base was given to Bangladesh Aerospace and Aviation University to build its permanent campus. ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ యూనివర్సిటీకి స్పేస్ ఇచ్చారు. ఎందుకనంటే ఒక పర్మనెంట్ క్యాంపస్ మీరు కట్టుకోండి. హవెవర్, రీసెంట్లీ ది ఇంటరమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ హ్యాస్ సాట్ టు డెవలప్ ఇట్ యాజ్ సివిలియన్ ఎయిర్పోర్ట్. మీ కుట్ర కోణం ఇక్కడే అర్థమవుతోంది. సివిలియన్ ఎయిర్పోర్ట్ పేరుతోటి ఏర్పాటు చేసి అక్కడికి చైనా బలగాల్ని, పాకిస్తాన్ బలగాల్ని డంప్ చేసి ఆ 20 కిలోమీటర్ల చికెన్ నెక్ ప్రాంతాన్ని చుట్టుముట్టేసి భారతదేశానికి మిగిలిన 7 రాష్ట్రాలకి, ఈశాన్య రాష్ట్రాలకి ఎట్లాంటి సంబంధం లేకుండా చేద్దామన్న ఒక మీ దుర్మార్గమైన పొగడ. గుర్తుపెట్టుకో మహమ్మద్ యూనస్, కరెక్ట్గా ఇదే రంగపూర్ డివిజన్ మీద భారతదేశం సైనిక చర్యకు దిగితే కనీసం 1500 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారతదేశం తన స్వాధీనం చేసుకుంటే నీకు దిక్కు మొక్కు ఉండదు. కనీసం బంగాళాఖాతంలో వెళ్ళి చెయ్యి పెట్టడానికి నువ్వు చెయ్యి చేస్తే నీ చెయ్యి నరికేస్తుంది భారత సైన్యం. నీ చండాలపు తెలివితేటలు మా మీద ప్రయోగించాలని, మీ మతమోఢ్యపు సూసైడ్ బాంబర్స్ని మా మీద ప్రయోగించాలని నువ్వు చూస్తున్నావు కదా. ఇంతకి ఇంత అది చేయకముందే అనుభవిస్తావు. చాలలేదా మీకు వెస్ట్ పాకిస్తాన్కి ఎదురైన పరాభవం, శృంగభంగం అయ్యి గాడిద మీద ఊరేగుతున్న మునీర్ లాంటి వాళ్ళు కనపట్టలేదా నీకు? అరగుండుతోటి, అరమీసంతోటి తిరుగుతున్న మునీర్ లాంటి వాళ్ళు, షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కనపట్టలేదా? రైట్, ఇంకా ఏంటి నీ ఆలోచనలు? నువ్వు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు చైనాని వెళ్ళి కలిశారట, జీపింగ్ని లాస్ట్ మంత్ వెళ్ళి కలిసినప్పుడు కాంట్రవర్షియల్ రిమార్క్స్ అప్పుడే మీరు చేసింది, సేయింగ్ దట్ బంగ్లాదేశ్ ఈజ్ ద ఓన్లీ గార్డియన్ ఆఫ్ ది ఓషన్ ఫర్ ద ఎంటైర్ రీజియన్ ఇంక్లూడింగ్ ద 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలకి అలాగే బంగ్లాదేశ్తో కలిపి బంగ్లాదేశ్ ఒక్కటే గార్డియన్ అంట. ఎవరికి? బంగాళాఖాతానికి మొత్తానికి నువ్వే గార్డియన్ అవట. అహంకారం బాగా పేట్రేగిపోయి కళ్ళు నెత్తికెక్కి కొట్టుకొని చస్తున్న మహమ్మద్ యూనస్, చరిత్ర వర్తమానం రెండూ నిన్ను క్షమించు. మీరు ఎయిర్పోర్ట్ లైక్లీ టు స్టార్ట్ ఇన్ అక్టోబర్ దిస్ ఇయర్. ఎయిర్పోర్ట్ మీరు ఈ అక్టోబర్లోనే దాని నిర్మాణం తలపెట్టారట. చైనా విల్ ఎంగేజ్ ఏ పాకిస్తానీ కంపెనీ యాజ్ ద సబ్ కాంట్రాక్ట్ ఫర్ ద వర్క్. ఇక్కడే తెలిసిపోయింది మీరేంటనేది. చైనా ఎయిర్పోర్ట్ కడుతుంది, పాకిస్తాన్కి సబ్ కాంట్రాక్ట్ ఇస్తుంది. అర్థమైపోలా? బంగ్లాదేశ్ భూభాగం మీద పాకిస్తాన్ సబ్ కాంట్రాక్ట్, చైనా కంపెనీ కడుతుంది. చైనా వాడు అలాగే వెళ్ళి వెస్ట్ పాకిస్తాన్లో గ్వాదర్లో పోర్టు కట్టి ఇవాళ గోడకు కొట్టిన సున్నంలాగా అయిపోయింది ఆడు పరిస్థితి. $50 బిలియన్ ఖర్చు పెట్టాడు. బెలూచిస్తాన్ వాడు అక్కడికి వస్తే చైనా వాడిని ఎంబడి పడి తరిమి కొడుతున్నాడు. ఇక్కడ కూడా మా సైన్యం తరిమి కొడుతుంది. నీ భూభాగం మేము దయతలిచి మేము మీకోసం పోరాడితే వచ్చిన మీ భూభాగం, ఇవాళ మీరు అనుకుంటున్న మీ భూభాగంలో పాకిస్తాన్ వాడు సబ్ కాంట్రాక్ట్ అట ఎయిర్పోర్ట్ కట్టడానికి, చైనా ఎయిర్పోర్ట్ కడుతుందట. నీకు డబ్బులు ఇచ్చి నిన్ను వాడి జేబులో వేసుకొని వాడింట్లో చాకిరీకి రేపొద్దున జీపింగ్ వినియోగించుకుంటున్నాడనే విషయం నీకు తెలియదా? నోబెల్ బహుమతి గ్రహీత ప్రపంచ మేధావి మహమ్మద్ యూనస్. ఇండియన్ ఏజెన్సీస్ మొత్తం కూడా గమనిస్తున్నాయి. వీ నీడ్ టు సీ ఇఫ్ బంగ్లాదేశ్ విల్ అలో అదర్ కంట్రీస్ లైక్ చైనా అండ్ పాకిస్తాన్ టు యూజ్ ఇట్. బంగ్లాదేశ్ హ్యాస్ ద రైట్ టు డెవలప్ ఎయిర్ ఫీల్డ్స్ ఫర్ దేర్ సెక్యూరిటీ రీజన్స్ బట్ దట్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగైన్స్ట్ ఇండియా. అంటే మా డిఫెన్స్ అఫీషియల్స్ చెప్పారు,
నువ్వు నీ దేశంలో విమానాలు ఎగరేసుకోవడానికి అక్కడ ఎయిర్పోర్ట్ కట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. మా మీద నిఘా పెట్టడానికి, మమ్మల్ని దెబ్బ కొట్టడానికి మాత్రం నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మామూలుగా ఉండదు, రేవెడతాం అని డిఫెన్స్ ఆఫీసర్స్ చెప్తున్నారు అక్కడ. Notably, India's strong military presence in its eastern and northeastern regions, including the Siliguri corridor, Indian Army's Trishakti Corps, alage 18 Corps is headquartered near Siliguri. The Hasimara Air Base is in Alipurdar district, West Bengal, houses the second squadron of Dassault Rafale fighters jets. మాకు బోల్డ్ అని ఉన్నాయండి రఫేల్ ఫైటర్ జెట్స్. నువ్వేదో మా మీద తమాషా చేద్దాం అనుకుంటున్నావు కదా మహమ్మద్ యూనస్. మా రఫేల్ ఫైటర్ జెట్స్ అక్కడే ఉన్నాయి. ఎక్కడ? హసీమరా ఎయిర్ బేస్ ఇన్ అలిపూర్దౌర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. చాలా దగ్గరలోనే ఉన్నాయి. నెక్స్ట్ అలాగే నువ్వు చెప్తున్నావు కదా లాల్ మొనిర్హత్ ఎయిర్ బేస్ ఈజ్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇండియాస్ ఆర్టిలరీ గన్స్. అర్థమైందా? కరెక్ట్గా ఒక ఆర్టిలరీ గన్ ఇలా ఎక్కువ పెడితే నీ లాల్ మొనిర్హత్ ఎయిర్ బేస్ అనేది మా రేంజ్లో ఉంది, మా ఆర్టిలరీ గన్స్ రేంజ్లో ఉంది. Bangladesh and its allies China and Pakistan can potentially use it to keep an eye on movement of Indian forces given its close proximity to the border. మీ కుయుక్తులు, మీ పన్నాగాలు, మీ చండాలపు వ్యవహారాలు అవన్నీ మాకు తెలుసు. మా ఎయిర్ ఫోర్స్ మూమెంట్స్ని అలాగే మా సైన్య మూమెంట్స్ని తెలుసుకొని దాన్ని బట్టి ఏదో ఎత్తుగడ వేద్దామని ఒక్క రాఫెల్ చాలు. మీ PL-15 భస్మీపట్నం అయిపోయింది మా బ్రహ్మోస్ ముందు. రాఫెల్ కూడా వచ్చి దిగిందనుకోండి బంగ్లాదేశ్ ఎగిరిపోద్ది. బీ ప్రిపేర్డ్ మహమ్మద్ యూనస్. ఎక్కడ నువ్వు చెప్తున్నది? ఇంకా మాట్లాడితే న్యూ ఎయిర్ స్ట్రిప్ ఇన్ నార్త్ వెస్ట్ బంగ్లాదేశ్, అదే ఇప్పుడు సిలిగురి కారిడార్లో మీరు ప్రపోజ్ చేస్తుంది. ఇంకా మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ ది ఇంటెండెడ్ లొకేషన్ ఈజ్ అలాంగ్ బంగ్లాదేశ్ బార్డర్ విత్ వెస్ట్ బెంగాల్స్ జల్పాయిగురి అండ్ కుచ్ బిహార్ డిస్ట్రిక్ట్స్. మా వెస్ట్ బెంగాల్ అంటే మా దరిద్రం కొద్దీ హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న వెస్ట్ బెంగాల్లో జగైపురి, కూచ్ బిహార్ జిల్లాలకి ఆనుకొని జస్ట్ 4-5 కిలోమీటర్ల దూరంలో మీరు అక్కడ దాన్ని ఎయిర్పోర్టు డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఎలా ఏ పాసిబుల్ న్యూ ఎయిర్ స్ట్రిప్? ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా మీ మూవ్స్ అన్నీ మాకు తెలుస్తున్నాయి. మెయిన్ల్యాండ్ ఇండియాకి జస్ట్ 22 కిలోమీటర్ల పైన 7 ఈశాన్య రాష్ట్రాలకి, కిందన్న రెస్ట్ ఆఫ్ భారత్కి 22 కిలోమీటర్ల దూరం. ఇది ఫ్రగైల్ లింక్ వెడ్జ్డ్ బిట్వీన్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ ఆక్యుపైడ్ టిబెట్ బై చైనా, ఈ 4 దేశాల మధ్య. ఈ సౌత్ ఏషియాస్ మోస్ట్ స్ట్రాటజికలీ వల్నరబుల్ జోన్. దక్షిణాసియా మొత్తం మీద ఇది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన, అలాగే బహుజాగరూకతతో ఉండాల్సిన జోన్ ఇది, చాలా వ్యూహాత్మకంగా. ఎనీ అబ్స్ట్రక్షన్ హియర్ కెన్ ఎఫెక్ట్ మోర్ దెన్ 45 million ఇండియన్ సిటిజన్స్ ఇన్ ది 8th నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది నేషన్. ఇది అర్థమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 45 మిలియన్ల జనాభాని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి మీరు పన్నిన పన్నాగం. Now, news of a reported airbase in the vicinity of this corridor, allegedly with Chinese patronage, has raised the hackles. This site is not random. It's deliberate attempt by China in coordination with Bangladesh. The strategic importance of this development, that's where the alarm starts. So, strategic tinder box కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు. అండ్ ఇండియా ఏమంటుందంటే, లోకల్ మీడియా మాట్లాడుతోంది, ది ఇష్యూ ఇస్ బీయింగ్ వాచ్డ్ క్లోజ్లీ. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది డిప్లొమాటిక్ సైలెన్స్, సోర్సెస్ ఇండికేట్ దట్ టాప్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎగ్జామినింగ్ నాట్ ఓన్లీ ది పొటెన్షియల్ ఆఫ్ ది ఎయిర్ఫీల్డ్ బట్ ది ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ చైనీస్ యాక్టివిటీ ఇన్ బంగ్లాదేశ్ డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్. వాడు ఎయిర్పోర్ట్ అక్కడ కట్టాలనుకుంటున్నదే వాడి ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకోవటం కోసం. పేరుకి మీ ఎయిర్ బేస్ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్ కావచ్చు, కానీ చైనా యాక్టివిటీ నడుస్తుంది అక్కడ. ఆల్రెడీ గ్వాదర్ పోర్ట్లో దెబ్బతిన్న చైనా ఇక్కడికి వస్తున్నాడు, సిలిగురి వస్తున్నాడు. సిలిగురి వచ్చి మీ గుండు గొరిగేసి వెళ్తాడు. వాడని సామాన్యుడు కాదు. ది డే టు డేట్ ఇప్పటివరకు కూడా neither Beijing nor Dhaka has announced publicly plans for the airstrip. చైనా మాట్లాడలేదు, బంగ్లాదేశ్ ఇప్పటిదాకా దీని మీద మాట్లాడలేదు. బట్ జరగాల్సిందంతా జరుగుతుంది. ఒకసారి మనం చైనాకి ఇండియాకి మధ్య ఉన్న పాత కథలన్నీ మాట్లాడుకోవాలి. 62 వార్లో
వెన్ చైనా ఇన్వైడెడ్ ఇండియన్ ల్యాండ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ స్టిల్ త్రోస్ ఎ లాంగ్ షాడో. దాని తాలూకు నీడలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్నాయి. ఈవెన్ ఆఫ్టర్ సెవరల్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ చైనాస్ మ్యాప్స్ కంటిన్యూ టు షో అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్. సౌత్ టిబెట్ అని చూపిస్తున్నారు మన అరుణాచల్ ప్రదేశ్ని చైనా వాళ్ళు. వాడి కండకావరం అలాంటిది. అండ్ ట్రెస్పాసెస్ అక్రాస్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ హ్యావ్ గ్రోన్ మోర్ కామన్ అండ్ బోల్డ్. రీసెంట్లీ చైనా వన్స్ అగైన్ స్టార్టెడ్ నేమింగ్ 30 places అరౌండ్ అరుణాచల్ ప్రదేశ్ విత్ చైనీస్ నేమ్స్. మన అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 30 ప్రాంతాలకి చైనా పేర్లు పెట్టుకొని వాటిని అలా కాల్ చేస్తుంది, అది పిలుస్తుంది చైనా. ఫ్రమ్ ది డొక్లామ్ స్టాండ్ ఆఫ్ 2017 టు ది లెథల్ Galvan Valley battles of 2020, the border has been a theatre of tensions. ఈ మొత్తం చైనా భారత్ సరిహద్దులు ఎప్పుడూ కూడా టెన్షన్స్ మౌంట్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒకటి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. చైనాస్ స్ట్రాటజీ హ్యాస్ బీన్ incremental and step by step. Roads here, villages there, airfields in Tibet, and now perhaps infrastructure close to the Siliguri corridor. ఎయిర్ఫీల్డ్స్ ఒక దగ్గర ఉంటాయి, రోడ్లు ఒక దేశంలో ఉంటాయి, టిబెట్లో ఉంటాయి, అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏమో బంగ్లాదేశ్లో ఉంటుంది, వాడి ఇన్ఫ్రా యాక్టివిటీ ఏమో ఇంకొక చోట ఉంటుంది. ఇట్లా చైనా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది. 1971 లిబరేషన్ వార్ తర్వాత మరి బంగ్లాదేశ్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ అండ్ ఆర్మ్స్ సప్లయర్స్ ఎవరంటే చైనా అయింది అండ్ పాకిస్తాన్ అయింది. ది రీసెంట్ పొలిటికల్ అఫేర్ ఇన్ బంగ్లాదేశ్ ఫాలోయింగ్ ద ఊస్టర్ ఆఫ్ షేక్ హసీనా హెస్ టేకెన్ ఏ డిస్టింక్ట్లీ యాంటీ ఇండియా అండ్ యాంటీ హిందూ టర్న్. భారత వ్యతిరేక హిందూ వ్యతిరేక స్టాండ్ మహమ్మద్ యూనస్ మీరు తీసుకున్నారు, దానికి తగ్గట్టుగానే చైనాతో కలిసి ఈ కుయుక్తులు పన్నారు. రైట్, ఇంకా క్రక్స్ ఆఫ్ ది స్టోరీలోకి వచ్చేప్పటికి ఈ చికెన్ నెక్ దగ్గర మీరు ఏర్పాటు చేయదలుచున్న, అంటే సిలిగురి కారిడార్, చికెన్ నెక్ కారిడార్ దగ్గరగా మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఎయిర్ పోర్ట్ అనేది చైనా తన మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఏర్పాటు చేసుకుంటున్న ఎయిర్ బేస్. గుర్తుంచుకోండి, మా బ్రహ్మోస్ రేంజ్ ఏంటో మీకు తెలుసు, మా S-400 రేంజ్ ఏంటో తెలుసు, మా రాఫెల్స్ రేంజ్ ఏంటో తెలుసు. మా బ్రహ్మోస్ దెబ్బకి తునకలై శిథిలాలుగా మారిన చైనా PL-15 పర్ఫార్మెన్స్ ఏంటో మీకు తెలుసు, మీరు చూశారు. పెచ్చ వేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయి బంగ్లాదేశ్.